ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక సంచలన మోసం వార్త. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించి ఒక ఉద్యోగి ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేసి పేదలను మోసం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఎంప్లాయీ ప్రసన్న కుమార్పై ఈ ఆరోపణలు వెలువెత్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి వందలాది పేదలను మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏకంగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. మొత్తం 69 మంది బాధితుల వద్ద నుంచి 2.50 కోట్లకు పైగా మోసం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. 2021 నుంచి నేడు రేపు ఇప్పిస్తామంటూ ప్రసన్న కుమార్ మాయమాటలు చెప్తూ వచ్చాడని బాధితులు చెప్తున్నారు. అయితే తాజాగా తమ మోసాన్ని గుర్తించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ కిష్టారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లగా మరింత దారుణం చోటు చేసుకుంది. ప్రసన్న కుమార్ తన ఇంట్లోని వాచ్మెన్ మరియు కుక్కలతో తమపై దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయం కోసం బాధితులంతా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యవర్తి జోష్ను నిలదీగా తాను వసూలు చేసిన డబ్బులని ప్రసన్న కుమార్కి ఇచ్చేస్తానని చెప్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం కష్టపడి మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ బాధితులు ఇప్పుడు న్యాయం చేయాలని ప్రాధాయపడుతున్నారు. మేము డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. ఎక్కడ చూపెట్టాడు? బేరన్ కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న 2019లో. అంటే పేదవాళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేము అందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బిహెచ్ఎల్ ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యాయం జరగాలని మేము మోసపోయిన మాట. నా పేరు ఎన్ మల్లేష్ యాదవ్, నేను లింగంపల్లిలో ఉంటాను. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 years నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని, గవర్నమెంట్ వచ్చినాం కానీ, లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం, టైమింగ్ అనేది రావడం జరిగింది. మేము